ఇక మన మోదీ సార్ విదేశీ పర్యటనలో ఉన్నాడు కదా, ఇక సార్కు ఎక్కడ పోయినా కూడా పబ్లిక్ ఈ దేశం ఆ దేశం అని కాదు, ఏడికి పోయినా ఆయన మార్క్ అయితే పక్కాగా ఉంటారు కదా, అందరూ ఘన స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అయ్యా మోడీ సార్ వచ్చినందుకు. ఇంక అంతనే కాకుండా మోడీ సార్కు ఒక గొప్ప పురస్కారాన్ని బహుకరణ చేసిళ్ళు. మరి ఏమా పురస్కారం ఏందో చూడాలి కదా, వార్త చూద్దాం పాండ్రి. ఇక ప్రధాని మోదీ సార్ పర్యటన సైప్రస్ లో బిజీగా అవుతున్నదయ్యా. ఎక్కడికి పోయినా ఘన స్వాగతం పలకుంటా మత్తు అంగరంగ వైభవంగా మోడీ సార్ కు వెల్కమ్లు గట్టిగానే ఎత్తున్నారు. ఇక డిజిటల్ స్టార్టప్ రంగాలలో ఇరు దేశాల పరస్పరం సహకారం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారయ్యా. ఇక ప్రధాని మోదీ సార్ కు ఇది 23వ అత్యున్నత పురస్కారం అని చెప్పాలి. సైప్రస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నికో క్రిస్టో డోలెడెన్ కు ధన్యవాదాలు చెప్పిండు మోదీ సారు. ఇది మాకు లభించిన గౌరవం కాదని 140 కోట్ల మంది భారతీయులకు లభించిన పురస్కారం అని అన్నాడు మోడీ సారు. సైప్రస్ అధ్యక్షునితో ఉన్నతమైన చర్చలల్లో వాణిజ్యం, సాంకేతికత, విద్య, సాంస్కృతిక మార్పిడులల్లో సహకారాన్ని పెంచడం మీద మోదీ సార్ దృష్టి గట్టిగానే పెట్టిండు. ఇక ఈ పర్యటన భారత సైప్రస్ సంబంధాలను బలోపేతం చేస్తుందని కూడా అంటున్నారు. ఇక G7 సదస్సుకు ముందుగానే యూరోపియన్ దేశాలతోని దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుందని చెప్పి భావన చేస్తున్నట్టుగా మోడీ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా మోడీ సార్ కు మళ్ళొక పారికి ఇంత అరుదైనటువంటి గొప్ప పురస్కారం దక్కుడు భారతీయులుగా మనందరం ప్రతి ఒక్కరం గర్వపడాల్సిన ముచ్చటని చెప్పి మోడీ సార్ కు మత్తు మంది కితాబులు ఇచ్చుకుంటా తాళీలు కొట్టుకుంటా అభిమానాన్ని అయితే ఎల్లగక్కుతున్నారయ్యా సోషల్ మీడియా వేదికగా.